రాష్ట్ర రాజకీయాలు సోషల్ మీడియా చుట్టూ తిరుగుతున్నాయి. అధికార పార్టీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ సోషల్ మీడియా యాక్టివిటీస్ని టార్గెట్ చేసి అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని ఈరోజు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నాయకులు. ఆ నేపథ్యంలోనే గతంలో టీడీపీ పార్టీ నాయకులు, టీడీపీ ఇప్పుడున్న ప్రస్తుతం మంత్రులు ఎవరైతే సోషల్ మీడియాలో అభ్యర్థుడిగా పెట్టినటువంటి వాటిపైన కూడా కర్నూలు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మనతో మాట్లాడడానికి వైసీపీ నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఏ అంశం మీద ఫిర్యాదు చేశారు, ఎవరెవరు ఫిర్యాదు చేశారు? జగన్మోహన్ రెడ్డి గారి మీద అసభ్యంగా, అనుచితంగా ఆయన మీద పోస్టింగ్లు పెట్టినటువంటి వాళ్ళ మీద మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ పెట్టిన వాళ్ళల్లో నారా లోకేష్ గారి అకౌంట్ నుంచి పెట్టినారు, అయ్యన్నపాత్రుడు గారి అకౌంట్ నుంచి పెట్టినారు, అనిత గారి అకౌంట్ నుంచి, అలాగే అచ్చెన్నాయుడు గారి అకౌంట్ నుంచి, ఈ 4 అకౌంట్ల నుంచి పెట్టడం జరిగింది. వాళ్ళ మీదనే ఏ అకౌంట్ నుంచి పెట్టినారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయమని మేము ఇన్స్పెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఆ కంప్లైంట్ అయితే వాళ్ళు తీసుకున్నారు. ఎఫ్ఐఆర్ చేయమని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఏదన్నా స్కీములు రానివి, ఇవి స్కీమ్ ఇవ్వలేదు, అమ్మఒడి ఎందుకు ఇవ్వలేదు అని అడిగితే కేసు, లేదంటే మద్యం వద్దు విద్య ముద్దంటే కేసు, సూపర్ 6 ఎప్పుడు ఇస్తారని అడిగితే వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. అంటే ఒక భయభ్రాంతులను గురి చేసేటువంటి రాజ్యాంగం నడుస్తూ ఉంది. ఆ రోజులలో జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు పెట్టినటువంటి పోస్టింగ్లు అయితేనేమి, భారతమ్మ మీద మీరు పెట్టినటువంటి పోస్టింగ్లు అయితేనేమి, దాని మీద కేసులు పెట్టింటే ఈ పాటికి మీరు అందరూ కూడా జైల్లో ఉండేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి సంక్షేమం మీద ఆయన పోయినాడు తప్ప కక్ష సాధింపు చర్యలకు దిగకుండా ఆయన పరిపాలన మీద దృష్టి పెట్టారు. మీరేమో కక్ష సాధింపు చర్యలకు దిగుతూ వైసీపీ కార్యకర్తల మీద, సోషల్ యాక్టివిటీస్ సోషల్ పోస్టింగ్ల మీద వాళ్ళందరినీ తీసుకొని వచ్చి కర్నూలు ఉండేటోళ్ళను విశాఖపట్నంలో కేసు పెడతారు, రాజమండ్రిని తెచ్చి కర్నూలులో కేసు పెడతారు, విజయవాడలోని తెచ్చి అనంతపూర్లో పెడతారు, అనంతపురంని కాకినాడలో కేసు పెడతారు. అంటే ఎక్కడి పోతుంది ఈ రాజ్యాంగము? ఇదంతా రూల్స్ లేవా? ఇంత కక్ష సాధింప, భయభ్రాంతులను గురి చేయాలి వీళ్ళందరినీ. ఈరోజు సజ్జల భార్గవ్ గారి మీద కేసు పెనుగొండలో కేసు పెట్టినారు. సజ్జల భార్గవ్ గారికి పెనుగొండకు సంబంధం ఏంటి? ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి మేము కూడా కంప్లైంట్ ఇచ్చినాము. వీళ్ళందరూ పోస్టులు పెట్టినారు. మా నాయకుని మీద పెట్టినందుకు మేము హర్ట్ అయినాము. కాబట్టి మేము మీద ఎప్పుడు గతంలో 2 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం పెట్టిన పోస్టులను ఇప్పుడు పెట్టడానికి దురుద్దేశపూర్వకంగా పెట్టారండి. ఎప్పుడు పెట్టినా కేసే కదా. తప్పు ఎప్పుడు చేసినా తప్పే. 10 సంవత్సరాలు అయింది నేను మర్డర్ చేసి, ఇప్పుడు కేసు బయటకు వచ్చింది, దాన్ని పెట్టాకండి, దాని టైం దాటిపోయిందని నీకు లేదు కదా. చట్టంలో తప్పు ఎప్పుడు చేసినా, నేరం ఎప్పుడు చేసినా దానికి ఎప్పుడైనా శిక్ష విధించవచ్చు. అట్లా అనుకుంటే కొంతమంది నక్సలైట్లు వాడు ఎప్పుడో ఒక 20 సంవత్సరాల వయసులో ఒకరిని కాలుస్తే 50 సంవత్సరాలలో దొరుకుతాడు. ఆ కేసు అయితే రన్నింగ్లోకి వస్తుంది, అంతేగాని దానికేం టైం బౌండింగ్ అనేది ఉండదు. కాబట్టి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసుతో ఇది కాదు నా ప్రియారిటీ సంక్షేమము, అభివృద్ధి అనుకున్నాడు. వాళ్ళ ప్రియారిటీ ఇది వచ్చింది. కాబట్టి మీరు ఏ రకంగా కేసులు పెట్టి చేస్తున్నారో ఆ రకంగానే మేము కూడా కంప్లైంట్ ఇచ్చాం, యాక్షన్ తీసుకోమంటున్నాం. అంటే మీరు ఇప్పుడు టీడీపీ పార్టీ సోషల్ మీడియాను టార్గెట్ చేసింది. మీరు గతంలో మీ అధికారంలో ఉన్నప్పుడు నాయకులను టార్గెట్ చేసి రఘురామకృష్ణ కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు లాంటివన్నీ అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది కదా. వాళ్ళ మీద అరెస్ట్ చేసినప్పుడు క్లియర్ కట్ అభియోగాల మీద చేసినారు. వాళ్ళ మీద అప్పుడు సోషల్ మీడియాతో చేయలే. సోషల్ మీడియాలో వాళ్ళు ఏదో పోస్టింగ్లు పెట్టినారని చేయలే. చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ డెవలప్మెంట్లో జరిగినటువంటి అవినీతి మీద చేసినారు. అదే స్కిల్ డెవలప్మెంట్లో దాంట్లో ఉన్నటువంటి భాగస్వాముల మీద ఈడీ అరెస్ట్ చేసింది. కాబట్టి ఇక్కడ సిఐడి వాళ్ళు అరెస్ట్ చేసినారు. పర్టికులర్ అభియోగాల మీద చేసినారు తప్ప వాళ్ళని ఏదో సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టినారనో, లాంటి నన్ను తిట్టినాడనో పిల్లల మాదిరి చేయలే. ఇట్లా రెడ్ బుక్ రాజ్యాంగం లేదు. అప్పుడు ఎవరైతే పర్టికులర్గా తప్పు చేసినారో, వాళ్ళ మీద అవినీతికి పాల్పడినారో వాళ్ళ మీద చేసినారు తప్ప ఇట్లా సోషల్ మీడియా చేసింటే తెలుగుదేశం మొత్తం ఈ ఎలక్షన్లలో జైల్లో నుండి ఎలక్షన్ చేయాల్సి వచ్చేది. మీరు చెప్పండి, ఎందుకు సోషల్ మీడియానే టార్గెట్ చేసి ఈరోజు కేసులు పెట్టే పరిస్థితి ఉంది వైసీపీలో? సోషల్ మీడియా అనేది వాళ్ళు ఒక క్రియేషను ఇది చేసినారు. అంటే దేశంలో ఎక్కడా లేనంత స్ట్రాంగ్ సోషల్ మీడియా టీము వైసీపీలో పనిచేసింది కాబట్టి ఏది ఏమైనా సరే వాళ్ళను నోర్లు నొక్కాలా, వాళ్ళను అణచివేయాలా అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో అంటే ఈ రోజుల్లో వాళ్ళకు
ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా బలంగా ఉంది, మాకు సోషల్ మీడియా బలంగా ఉంది కాబట్టి దాన్ని అణిచివేయాలని వాళ్ళు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడెక్కడో సంబంధం లేని కేసులు, ఎప్పుడో జరిగినటువంటి సంఘటనలు తీసుకొచ్చి భయభ్రాంతులకు గురి చేసి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వాన్ని ఎవరు క్వశ్చన్ చేయకూడదు, ఎవరు కూడా ఇచ్చినటువంటి హామీలు ఏమైనా అడగకూడదు. ఇందాక మా అధ్యక్షుడు మాట్లాడుతున్నట్టుగా విద్య ముద్దు మద్యం వద్దనే కూడా కేసు, సూపర్ 6లు ఏమైనా కేసు. ఇది ఎంతకాలం? ఇప్పుడు ఒకసారి ప్రజాస్వామ్యంలో గెలిచినాక మీరు గెలిచినారు, మంచి పరిపాలన అందియండి, ప్రజలను మెప్పించే పరిపాలన చేయండి తప్ప ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి ఈ అణచివేత ధోరణి ఎన్ని రోజులు కొనసాగదు, ప్రజలు కూడా సహించరు అని సంగతి తెలియజేస్తారు. మీరు చెప్పండి మేడం, ఒక మహిళల పట్ల అబ్యూజ్డ్గా పెడుతున్నారు. ఇప్పుడు నారా బోరేషన్ పెట్టారనేసి, టీడీపీ మహిళలను టార్గెట్ చేశారని, స్వయంగా ఇప్పుడు ఉన్నట్టు హోంమంత్రిని కూడా దూషించి పెట్టారు కాబట్టి కేసులు పెడుతున్నాం అంటారు, మీరేమంటారు? అట్లా అనుకుంటే మేము 5 సంవత్సరాలు మేము మా జగనన్న అధికారం సీఎంగా ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా ఈ వాక్యాలు అప్పుడు సీఎం హోదాలో జగనన్న ఉన్నప్పుడే అలాంటి వాక్యాలన్నీ పెట్టినారు. కానీ మేము అలా టార్గెట్ చేస్తే వీళ్ళంతా ఇప్పుడు మంత్రులు అయ్యేటోళ్ళు కాదు, గెలిచేటోళ్ళు కాదు. కానీ ఎప్పుడు కూడా జగనన్నకు ఒక్కటే, పేద ప్రజలకు మంచి చేయాలి, పేదవాళ్లకు విద్య వైద్యం ముఖ్యం కాబట్టి అవి అందించాలనే ఉద్దేశంతోనే రాష్ట్రాన్ని నవరత్నాల ద్వారా అన్నీ కూడా సక్సెస్ చేసి, అంటే ప్రతిపక్షము అధికార పక్షం కాదు, ప్రతిపక్షం కాదు, వామపక్షాలు కాదు, అందరికీ ఇచ్చుకుంటూ కూడా ఎమ్మెల్యేలను గడప గడప తిరిగిన ప్రభుత్వం మాది. ఈరోజు వీళ్ళు టార్గెట్గా ఏది సూపర్ 6 అనుకుంటే ఆ రోజు అన్ని అలిగాని హామీలను ఇచ్చుకొని ఈరోజు ఎవ్వరు రాష్ట్రంలో నోరు ఎత్తకూడదని చెప్పేసి ఈరోజు ఏమంటే రెడ్ బుక్ అనుకుంటా లోకేష్ బాబు అప్పుడు పాదయాత్రకు వచ్చినప్పుడు ఆయన తగ్గినాడని దాంట్లో రెడ్ బుక్లో రాసుకునేది, ఆయన చూసి నవ్వినాడు అనేది రెడ్ బుక్లో రాసుకునేది. ఒక రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, ఇది ఎన్ని రోజులు సాగదు వాళ్ళది. అందుకనే ఏవైతే వైఎస్ఆర్సీపీ టార్గెట్గా సోషల్ మీడియా యాక్టివిస్టులను చేస్తున్నారో దానికి అనుగుణంగా వాళ్ళని చేయకోకుండా చేస్తున్నారు. మహిళలను చూడకోకుండా కూడా ఈరోజు సుధారాణి గారిని ఏ విధంగా ఒక మహిళని స్టేషన్లు మారుస్తూ ఏదో పెద్ద నేరాలు చేసినట్లు చేసినారు. కానీ ఈరోజు మీరు మీ ప్రకారంగా పోని ఈరోజు మేము కూడా మా ఇప్పుడు అప్పట్లో సీఎంగా ఉన్న జగనన్నని ఏ విధంగా, ఆ కుటుంబాన్ని ఏ విధంగా మీరు మీ అకౌంట్ నుంచి వచ్చినాయో వాళ్ళందరిపైన ఈరోజు మేము కూడా కేసు నమోదు చేయండి అని చెప్పేసి ఈరోజు ధైర్యంగా ఈరోజు అచ్చెన్నాయుడు గారిని, లోకేష్ గారి మీద, హోంమంత్రి అనిత గారి మీద, స్పీకర్ గారి మీద, అయ్యన్న పాత్ర మీద ఈరోజు వాళ్ళ అకౌంట్ నుంచి వచ్చినాయి కాబట్టి చర్య తీసుకోండి అని చెప్పేసి ఈరోజు మేము స్టేషన్కి రావడం జరిగింది. కేసులు నమోదు చేయకపోతే వాట్ నెక్స్ట్? అప్పుడు ఆలోచన చేసి మేము ఏ విధంగా దాన్ని చర్య తీసుకొని ఎంత ముందుకైనా పోగలడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. సో ఈ వైసీపీ నాయకులు కూడా పక్షపూరితంగా చంద్రబాబు నాయుడు చేసేటువంటి దాన్ని తప్పనిసరిగా ఎదుర్కొంటాం. సోషల్ మీడియాను గొంతు నొక్కేందుకే ఇవాళ టార్గెటెడ్గా కేసులు, అక్రమ కేసులు బనాయిస్తున్నారు. సో గతంలో వైసీపీ నాయకుల మీద దూషించినటువంటి వారిపైన కూడా మేము ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోకపోతే మాత్రం భవిష్యత్తులో పరిణామాలు వేరేలా ఉంటాయంటున్నారు నాయకులు. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, ఆర్టీవీ, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.